ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, త్రివేణి సంఘంలో కరుంగలి మాల నేను వేసుకోబోతున్నాను. ఈ కరుంగలి మాల గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు బోట్లో వెళ్తూ అయితే చెప్తాను. ఎందుకంటే ఎంత అదృష్టం ఉంటే తప్ప ఈ పవిత్రమైన కరుంగలి మాల ఈ త్రివేణి సంఘం సాక్షిగా నేను వేసుకోబోతున్నాను. సో చాలా అదృష్టవంతునని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళ సందర్భంగా ఈ త్రివేణి సంఘంలో నేను ఈ కరుంగలి మాల వేసుకోబోతున్నాను. దీని పవర్ఫుల్ పవిత్రత, విధి విధానాలు, ఎలాంటి నియమాలు పాటించాలనేది ఫుల్ డీటెయిల్స్ మనం వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. సో మొత్తానికి ఈ పవిత్రమైన కరుంగలి మాల అయితే నేను వేసుకున్నాను. ఇది ఒరిజినల్, డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ కరుంగలి మాల గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేనైతే మీకైతే చెప్తున్నాను. సో ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ కరుంగలి మాల ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అనేది మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. ఈ మాల వచ్చేసి పాతాళ శంభు మురుగన్ సో ఆలయంలో అయితే ఒరిజినల్ మాల అయితే దొరుకుతుంది. బయట ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలామంది కూడా అమ్మడం జరుగుతూ ఉంది. సో ఈ మాల వచ్చేసి 48 రోజులు ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయంలో ఉంచిన తర్వాత, పూజలు అన్నీ కూడా జరిగిన తర్వాత ఈ ఆలయంలో మాత్రమే ఈ ఒరిజినల్ కరుంగలి మాల అనేది అమ్మడం జరుగుతూ ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకతను వెళ్తే నేను మా ఫ్రెండ్ ద్వారా ఈ మాలను అయితే తెప్పించుకున్నాను. ఈరోజు త్రివేణి సంఘంలో స్నానం ఆచరించిన తర్వాత ఈ మాల ధరించడం జరుగుతుంది. సో ఈ మాల మరి మీరు ఎట్లా వెళ్ళాలంటే, తమిళనాడులోని దిండింగల్ ప్రాంతానికి వెళ్ళినట్లయితే అక్కడి నుంచి మీరు ట్రైన్కి వెళ్ళినట్లయితే అక్కడ నుంచి దిండిగల్లో ట్రైన్ దిగిన తర్వాత దిండిగల్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఒక 1 నుంచి 1.5 కిలోమీటరు మరి బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్లో పళని వెళ్ళే బస్సు కనుక ఎక్కినట్లయితే మనం ఆ రూట్లో పాతాళ శంభు మురుగన్ ఆలయానికి అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే మాత్రం దిండింగల్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఎట్లా వెళ్ళాలనేది అక్కడ లోకల్స్ని కనుక అడిగినట్లయితే ఆ బస్ సర్వీస్ కనుక మీకు తెలిసి ఉంటే అట్లా వెళ్ళొచ్చు. లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ కూడా వెళ్తాయి. ఎవరికైనా ప్రాబ్లం కనుక అనిపించినట్లయితే మీరు అక్కడ అడిగి తెలుసుకొని మీరు బస్ సర్వీస్ ద్వారా అయితే నేను చెప్పిన లొకేషన్కి అయితే వెళ్ళొచ్చు. అక్కడ ధరించిన మాల చాలా పవిత్రమైన మాల. మంచి రోజులలో మాత్రమే ఈ మాలనైతే ధరించాలి. ఎక్కువగా మంగళవారం రోజు, గురువారం, శనివారం రోజులలో, మంచి రోజులలో ఈ మాలను అయితే ధరించడం జరుగుతూ ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఈ మాలని ధరించవచ్చు. సో ఈ మాల ధరించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలనేది మనమైతే చూద్దాం. సో బయట ఈ మాల మార్కెట్లో ఒక్కొక్క రేటు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా అయితే అమ్మడం జరుగుతూ ఉంది. మనం చెప్పిన లొకేషన్లో ఇది నేను వేసుకున్నది 8 mm, 6 mm, 7 mm, 8 mm, 10 mm వరకు అయితే ఈ మాల ఉంటుంది. ఒక్కొక్క ఎంఎంకు ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది. నేను వేసుకున్న 8 mm మాలకు వచ్చేసి 1600. అదే బయట అయితే ఎక్కువగా ఉంటుంది. చాలామంది కూడా ఏమంటున్నారంటే మేము పూజలు చేసిన మాలనే మేము అమ్ముతున్నాం అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో అనేది నాకైతే తెలియదు. మీరైతే ఒకసారి అనుకోండి. ఒకవేళ మీరు ఈ మాల ధరించాలనుకుంటే మాత్రం నేను చెప్పిన లొకేషన్కి వెళ్ళి అక్కడ ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఈ మాల వేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. చాలా బాగుంటుంది. చాలా పవిత్రమైన మాల. ఈ మాల ధరించిన తర్వాత కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంగా చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసిన విధంగా నేనైతే మీకైతే చెప్తాను. ఈ మాల ధరించిన తర్వాత కొన్ని నియమ నిబంధనలు అయితే పాటించాలి. అట్లా పాటించినట్లయితే ఈ మాల యొక్క పవర్ అనేది మనకు పనిచేస్తుంది, లేదంటే అది పని చేయకపోవచ్చు. సో ఈ మాల చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా పాటించవచ్చు. సో మీరు ఏ వయసులో ఉన్నా కూడా ఈ మాలను అయితే ధరించవచ్చు. ఈ మాల వేసుకున్న తర్వాత మెయిన్గా కొన్ని విషయాలు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. చనిపోయిన దగ్గరికి అయితే వెళ్ళకూడదు. అలాగే కటింగ్ షాప్లోకి మనం కటింగ్ చేసుకోవడానికి వెళ్ళకూడదు. అలాగే మనం పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ మాల తీసి ఒక పవిత్రమైన ప్లేస్లో మన పూజా గదిలో కావచ్చు, మన ఎవరు వెళ్ళని చోటకైతే అక్కడ పెట్టినట్లయితే బాగుంటుంది. అలాగే 21st పిల్లలు పుట్టినప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో వెళ్ళకూడదు. అనుకోకుండా కనుక వెళ్ళినట్లయితే ఈ మాలను మళ్ళీ కొన్ని మంత్రోచ్చరణలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మాలను అయితే మనం ధరించవచ్చు. సో అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు. మహిళలు కూడా ధరించవచ్చు. మహిళలు కేవలం ఒక 5 డేస్లో మాత్రమే ఈ మాలను పక్కకు పెట్టి మళ్ళీ 5 డేస్ తర్వాత
ఈ మాలను అయితే ధరించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఋతుచక్రం ఉంటుంది కాబట్టి ఆ ఋతుచక్ర క్రమంలో ఈ మాలను అయితే పక్కకు పెట్టాలి. మిగిలిన డేస్లో మాత్రం ఈ మాలను అయితే వేసుకోవచ్చు. అలాగే ఆల్కహాల్ అంటారు, అలాగే ఫుడ్ నాన్ వెజ్. సో ఆల్కహాల్ చాలామంది కూడా చెప్తున్నారు, ఆల్కహాల్ కూడా తీసుకోవచ్చు, నాన్ వెజ్ కూడా తినొచ్చు అని చెప్పేసి. సో ఈ పవిత్రమైన మాలకు మరి అలాంటి నియమాలు కూడా పాటించాలి. ఆల్కహాల్ కూడా తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. నాన్ వెజ్ కూడా తినకూడదు. ఒకవేళ తాగాలన్నా తినాలనుకున్నా కూడా ఈ మాలను పక్కకు పెట్టిన తర్వాత మాత్రమే తినండి, తాగండి. సో అలాంటి ప్రాబ్లం అయితే లేదు. మాల ఒంటిపైన ఉన్న తర్వాత మాత్రం మీరు ఈ ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ తినకండి. సో అలాగే యూరిన్ పోయిన తర్వాత కూడా మనం మాల వేసుకోవద్దా అనేది ఒక డౌట్ ఉంటుంది. యూరిన్ క్రమంలో మన ఈ మాలను కూడా పక్కకు పెట్టి యూరిన్ పోయి మళ్ళీ కాలు చేతులు కడుక్కొని మళ్ళీ మాలను అయితే వేసుకోండి. నా ఉద్దేశం చాలామంది కూడా, ఎందుకంటే యూరిన్ అనేది మన ఒంట్లో నుండి వచ్చేదే కాబట్టి ప్రాబ్లం లేదంటున్నారు. సో అది క్యాజువల్గా తీసుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే పక్కకు పెట్టి మరి వెళ్ళడం మంచిదనేది నా యొక్క ఉద్దేశం. సో ఇలాంటి నియమాలు పాటించినట్లయితే ఈ మాల యొక్క పవర్ అనేది మనకు 100% అయితే వర్క్ అవుతుంది. చాలా పవిత్రమైన మాల. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతోనైతే షేర్ చేసుకోవడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియండి ఫ్రెండ్స్. మరి ఈ మాల వేసుకున్న తర్వాత ఎక్కువగా నరదిష్టి నుండి అయితే మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ ఎలాంటి పనులు చేసేటప్పుడు మనకు ఇంతకు ముందు ఆటంకాలు జరిగేటి ఏమైనా ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది అయితే కొంతమంది చెప్తున్నారు ఈ మాల ధరించగానే మనకు కోట్లు సంపాదించవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో అలాంటిది ఏం జరగదు. మన అదృష్టం ఉంటే తప్ప అది జరిగేది అయితే ఏముండదు. కాకపోతే నరదిష్టి నుండి కాపాడుకోవడానికి ఒకవేళ మన ఏదైనా పని చేసేటప్పుడు ఆటంకాలు కలిగేటప్పుడు అలాంటి జరిగితే తప్ప ఈ మాల పనిచేస్తుంది. సో మీరు డబ్బుల కోసం ఇది జరుగుతుందని చెప్పేసి మాత్రం మీరైతే అనుకోకండి. కేవలం మనల్ని మనం కొంతవరకు కాపాడుకోవడానికి ఈ మాల అనేది పనిచేస్తుంది.